హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్ట్ ఛానల్కి. ఈ వీడియోలో 2 స్నాక్ ఐటమ్స్ చేస్తున్నాము. మొదటిది పల్లీ చాట్, 2 మురుకులు. పల్లీ చాట్ తయారు చేయడానికి కావాల్సినన్ని పల్లీలు తీసుకోవాలి. ఇక్కడ పచ్చి శనక్కాయలు దొరకలేదు, అందుకోసమే షాప్లో దొరికే పల్లీలను తీసుకుంటున్నాము. ఈ పల్లీలని 2 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత కుక్కర్లో పల్లీలు, తగినన్ని వాటరు, తగినంత ఉప్పు వేసి 4 విజిల్లు వచ్చే వరకు ఉడకనించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 కప్పు పల్లీలను తీసుకుంటున్నాము. ఇందులోకి 1/2 కప్పు ఉల్లిపాయలు, అలాగే 1/2 కప్పు టమోటాలు, ఇందులోకి 1/2 స్పూన్ కారం తీసుకున్నాము. అలాగే 1/2 స్పూన్ పల్లీ చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఉడికేటప్పుడు సాల్ట్ తీసుకొని ఉడకనిచ్చుకున్నాము కాబట్టి ఈ మసాలాలు మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పల్లీ చాట్ రెడీ అయ్యింది. ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి పెద్దలకి స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మురుకులు తయారు చేస్తున్నాము. ఈ మురుకులు తయారు చేయడానికి 1/2 కిలో బియ్యం పిండికి 1/4 కిలో మినపప్పు పిండి తీసుకొని ఈ పిండిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకోకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా కొద్దిగా పిండి వేస్తే తెలుస్తుంది ఆయిల్ హీట్ ఎక్కినది లేనిది. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము కారం చుట్టలు వేసుకునే దాంట్లో ఇలా చిన్న చుట్టలు వేసుకోవచ్చు, లేదా పెద్ద చుట్టలైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఒక చుట్ట వేసి చూసుకున్నాము, తర్వాత చిన్నవి వేసుకుంటున్నాము మేము. ఇక్కడ చుట్టలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. హైలో పెట్టుకొని వేసుకుంటే మన చేతులకి హీట్ ఎక్కి మనం వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. మధ్యలో ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చినవి వేరే బౌల్లోకి తీసుకున్నాము. ఇక్కడ రెండో టైం వేస్తున్నాము, సెకండ్ టైం వేస్తున్నాము. సెకండ్ టైం కూడా ఇలానే చేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇలా బాండీలో ఎన్నైతే పడతాయో అన్ని చుట్టలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని చేంజ్ చేసుకోవాలి హైలోకి. ఈ మురుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకొని ఇలా కాలిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మురుకులు రెడీ అయ్యాయి. ఈ మురుకుల్ని చేసుకోవడం చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి చిన్నపిల్లలకి పెద్దలకి మధ్యాహ్నం టైం లేదా సాయంకాలం టైంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.